అయితే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు గదా! ఇప్పుడు అవును. చిన్నప్పుడు మనకి పాలు, బిస్కెట్స్ ఇవన్నీ గావాలి. సో, అవును. మీకెట్లా దొరుకుతుండే అక్కడ? అంటే నిజంగా చెప్పాలంటే నేను 99 నాది పుట్టినప్పుడు. కాకపోతే ఏందంటే నాకు మా నాన్న ఏం చేశారంటే మరి ఇప్పుడు పార్టీలో ఏందంటే పిల్లలు ఉండడం అంటే పోషించడం కష్టం ఆడ. ఏందంటే ఇంకోసారి నిర్బంధం వస్తాయి. పోలీసోళ్ళు వస్తూ ఉంటారు. అవును. ఎప్పుడంటే అప్పుడు ఫైరింగ్ అయితా ఉంటదన్నట్టు. ఏ టైంలో ఎట్లా ఉంటదో తెలవదని చెప్పేసి నాకు కొంట అంటే ఇప్పుడు మాకు అంటే వరుసకి ఇట్లా ఇప్పుడు చెప్పలేము. కానీ నేను బాబాయ్ అని పిలుస్తాను. నాకు మా నాన్న పరిచయం చేసిర్రు కాబట్టి ఆ ఇంట్లో కుటుంబంతో నేను బాబాయ్ అని చెప్పుకుంటూ వాళ్ళతో నేను కలిసిపోయానన్నట్టు. హ్మ్. ఇక వాళ్ళ దగ్గర ఉంటూ నేను ఒక మన ఫోర్త్ క్లాస్ దాకా అక్కడనే చదువుకున్నా నేను. హ్మ్. ఫోర్త్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఎక్స్‌పోజ్ అయింది. అంటే మెయిన్‌గా ఇక నేను అన్ని చిలిపితనం మా నాన్న ఇది, మా నాన్న అదని చెప్పి ఇటు అటు మాట్లాడేసరికి ఎక్స్‌పోజ్ అయిందన్నట్టు ఊర్ల. ఓకే. అయితే ఇక నాకెవరు చదివిపిస్తున్నారో ఆ సార్ కూడా కొట్టిర్రు పాపం. రామన్న కొడుకుని చదివిపిస్తున్నావా? ఇక్కడ ఉన్నాడు మాకెందుకు చెప్పలే అని చెప్పేసి అప్పుడు కొట్టిర్రన్నట్టు. తర్వాత నన్ను ఎవరు సాదిరో వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టిర్రు పాపము. ఓకే. తర్వాత ఎక్స్‌పోజ్ అయింది కదా! మరి ఎట్లా దిద్దని చెప్పేసి మళ్ళీ మా నాన్న ఏం చేశారంటే మీరిప్పుడు నా కొడుకుని సాదలేరు నేను తీసుకుపోతా అని చెప్పేసి మళ్ళీ పార్టీలో తీసుకుపోయిండు మా నాన్న. హ్మ్. ఫోర్త్ క్లాస్ తర్వాత. ఫోర్త్ క్లాస్ తర్వాత. ఇక మళ్ళీ అట్లా అయిన తర్వాత మళ్ళీ ఇక ఇక్కడ ఎట్లా చేయాలి వీనికి ఇక్కడ ఉంటే మరి నడవలేడు కదా! కొన్ని ఇప్పుడు ఒక్కొక్క రోజైతే సాయంత్రం పూట 4 గంటలు స్టార్ట్ చేస్తే పొద్దున్న తెల్లారి 10 గంటల దాకా నడిచి అట్లా సిచ్యువేషన్‌లో ఉండే ఆ టైంలో. ఓకే. అంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఇంకొక డివిజన్ దాటి పోవాలి. ఇక కష్టమైతుంది కదా! మరి వీడిని ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా వీడు చిన్నోడాయ్ మరి వీడిని ఎక్కడ ఏం చేద్దాం అనేసరికి తర్వాత ఏం చేశారంటే ఇక బయట మన ఇది ఇంకొక స్టేట్ పంపించి అక్కడ చదివిపిచ్చిర్రు. హ్మ్. ఆడ నేను కొన్ని చేసే తప్పుల వల్ల పాటలు పాడడం. ఇదే మన మావోయిస్ట్ పాటలు ఇట్లా పాడడం వల్ల ఆడ ఎక్స్‌పోజ్ అయిపోయినా. ఓకే. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల తీసుకొచ్చిర్రు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే రీసెంట్‌లీ చనిపోయిండు మన కోసాదాద్ అని చెప్పేసి. మన కడారి సత్యనారాయణ అని అవును. చెప్పేసి అవును. సెంట్రల్ కమిటీ మెంబర్. అవును. అయితే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మరి రంజిత్‌కి ఎట్లా చేద్దాము? మరి ఎక్స్‌పోజ్ అయింది కదా! మరి ఎట్లా ఇప్పుడు 1 ఇయర్ వేస్ట్ అయితుంది కదా! వీడిని ఎట్లా చేద్దామంటే అప్పుడు పార్టీ లోపల ఒకటేందంటే బీసీటీఎస్ అని చెప్పేసి ఒక స్కూల్ నడుస్తదన్నట్టు. బేసిక్ కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ అని చెప్పేసి.